దళిత సంక్షేమం కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ. దళిత సంక్షేమం, బీసీల సంక్షేమం కేవలం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. అంబేద్కర్ గారి ఆశయాలు గాని, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలు గాని, లేదా మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలు గాని, వీటికి అనుగుణంగా పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం కోసం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలు, దళితులు హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కులాల జనాభా దమాస ప్రకారం బీసీలకు, దళితులకు అవకాశం కల్పించిన మొట్టమొదటి నాయకుడు భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ వర్గీకరణ అంశం 30 సంవత్సరాలుగా పోరాటం జరిగితే 95, 96లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత 99లో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు ఆపితే 30 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు జడ్జిలందరూ కలిసి ఆ రోజు 99లో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయండి అని చెప్పే విధంగా, అంటే దేశం 30 సంవత్సరాల తర్వాత చేసేటువంటి ఆలోచనని 30 సంవత్సరాల ముందే ఆలోచించేటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం.